ఒక జిల్లా ప్రథమ పౌరుడు జిల్లా పరిపాలనలో మెరుగైన సేవలు అందించడమే కాకుండా సామాజిక సేవలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ప్రజల యోగక్షేమాలు చూస్తూ గొప్ప సేవా తాత్పర్యతను చూపిస్తున్నారు. ఆయనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రభుత్వ ఆసుపత్రిలో భార్యకు ప్రసవం చేయించి సర్కారీ దవాఖానాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరో సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. అనాథ బాలికకు పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహం జరిపించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తబితా ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ బాలికకు కలెక్టర్ మే 21న వివాహం జరిపించనున్నారు. గత 16 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంటున్న మానస ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. పెళ్లిడుకు రావడంతో ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ మానసకు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ క్రమంలో జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెందిన రాజేష్తో పెళ్లి నిశ్చయం అయింది. మానసకు తల్లిదండ్రులు లేకపోవడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు సహకారం అందించారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిశారు. యువతి పెళ్లి గురించి జిల్లా కలెక్టర్కు వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆలయంలోనే వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పెళ్లి పనులలో నిమగ్నమైంది. పెళ్లి పెద్దలుగా కలెక్టర్ పేరిట వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించారు. అందులో జిల్లా సంక్షేమ అధికారి, అడిషనల్ కలెక్టర్ ఆహ్వానితులుగా వ్యవహరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ అధికారుల సమక్షంలో మానస వివాహం జరగనుంది. అనాథైన మానస వివాహానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా చక్కగా ఒక ఆశ్రమం ఉంది అని నేను గర్వపడుతున్నాను. అలాగే ఈ ఆశ్రమానికి మన జిల్లా అధికారులు డిడబ్ల్యూ సార్, వేణుగోపాలరావు సార్ కావచ్చు, ఐసిపిఎస్ అధికారులందరూ, అలాగే జిల్లా కలెక్టర్ ఈ ఆశ్రమానికి ఒక చైర్మన్గా ఉంటూ ఎల్లప్పుడూ వారు ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేస్తూ దానికి కావాల్సిన ఈ ఆశ్రమానికి కావాల్సిన నీడి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సంవత్సరము 16 సంవత్సరాల నుంచి పెరిగిన మానస పెళ్ళి ఈ నెల 21వ తారీఖు అని మేము నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కావాల్సిన అబ్బాయిని మేము చూసినాము. ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సారు అన్ని విధాలుగా ఎంక్వైరీ పెట్టి ఆ కుటుంబం వెళ్ళగానే తెలిసిన తర్వాత 21వ తారీఖు ముహూర్తం తీసుకొని ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ పెళ్లి ఏర్పాట్లకు కావాల్సిన మొత్తం ఆర్థికంగా సార్ మన జిల్లా అధికారి కోయ శ్రీహర్ష సార్ గారు, కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. మరి సార్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డిడబ్ల్యూ వేణుగోపాల్ సార్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా 21వ తారీఖు పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తమకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చిన ఆశ్రమాన్ని తాను వదిలిపెట్టడం చాలా బాధగా ఉందని మానస కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అంకుల్ లాంటి వాళ్ళతో అలాగే పిల్లలతో ఎంతో సంతోషంగా పెరిగి ఇంత పెద్ద అయ్యాను. వీళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది. అంకుల్ లాంటి వాళ్ళని కూడా వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది. ఆడపిల్లలుగా పుట్టడంతో తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు వధువు సోదరి లక్ష్మి. రిలేటివ్స్ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తల్లిదండ్రులు ఉన్నా ఇంత ఆర్భాటంగా వివాహం జరిపించేవారు కాదేమోనని మానస సోదరి లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. నా అక్క పేరు మానస. నా అక్క నేను ఇక్కడ 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు అమ్మా నాన్న కంప్లీట్గా అమ్మా నాన్న లేరు, రిలేటివ్స్ ఆడపిల్లలమని చెప్పేసి వదిలేశారు. సో మేము మా తెలిసిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. తర్వాత మాకు ఎవరైనా వస్తారేమో అని చాలా వెయిట్ చేస్తాం, కానీ ఎవరు రాలేదు. తర్వాత అంకుల్ లాంటి వాళ్ళ ధైర్యం చెప్పి నేనే మీ అమ్మని, నేనే మీ డాడీని అనుకొని హ్యాపీగా మీరు లైఫ్ని కంటిన్యూ చేసుకున్నారు. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేస్తాం మేము. మా దగ్గర లేకపోతే ఏం చేయలేం, కానీ మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఒక్కొక్కటి బయట వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకుంటారా, మీకు ఒక మంచి లైఫ్ ఉంటుందని చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. అక్క ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అంటే చాలా బాధగా ఉంది, కానీ అక్కకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది అని చాలా హ్యాపీగా ఉంది. అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
For more videos like this, subscribe Big TV channel.